ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. దేవుని బిడ్డలు ఎవరో, దేవుని బిడ్డలు కాని వారెవరో వారి జీవితమును బట్టి చెప్పచ్చు. అంతే కదండి. దేవుని బిడ్డలు ఎవరో, దేవుని బిడ్డలు కాని వారెవరో వారి జీవితాన్ని బట్టి ఇట్టే చెప్పేయచ్చండి. ఎందుకంటే దేవుని బిడ్డలు పరిశుద్ధంగా జీవిస్తారు, దేవుని బిడ్డలు నీతిమంతులుగా జీవిస్తారు, దేవుని బిడ్డలు యథార్థంగా జీవిస్తారు, దేవుని బిడ్డలు ఎంత మాత్రమును పాపము చేయరండి. దేవుని బిడ్డలు పాపమును అసహించుకుంటారే కానీ పాపమును ప్రేమించరు. కానీ దేవుని బిడ్డలు కానివారు ఎలా ఉంటారు? వారి జీవితం దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉంటుంది, వారి జీవితం దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉంటుంది, వారి జీవితం పాపంతో కలిసిపోతుంది. అంతేకాని దేవుని బిడ్డలు పాపంతో కలిసిపోరు. వారు పాపంకు దూరంగా జీవిస్తారు, పరిశుద్ధంగా జీవిస్తారు, దేవుడు చెప్పినట్లుగా జీవిస్తారు. గమనించాలి, దేవుని బిడ్డలు మాత్రమే రేపటి దినాన మరణం సమీపించాక పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుని బిడ్డలుగా ఉన్నామా, దేవుని బిడ్డలు కానివారుగా ఉన్నామా?